జేబీరావు భారత్ పార్టీ సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి కేంద్ర ఎలక్షన్ సంఘం జేబీరావు భారత్ పార్టీకి కామన్ సింబల్గా 175 నియోజకవర్గాలు అలాగే 25 ఎంపీ అభ్యర్థులకు రానున్న సార్వత్రిక ఎన్నికలకు కామన్ సింబల్ కోర్టు సింబల్ ఇవ్వడం జరిగింది. ఈ కోర్టు సింబల్ కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఇవ్వడం పట్ల జేబీరావు భారత్ పార్టీ తరఫున మేము హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఈ పార్టీకి కోర్టు సింబల్ కేటాయిస్తూ పార్టీ అధినేత జడా శ్రావణ్ గారికి పంపించిన లెటర్ ఇది. కోర్టు అనేది డిగ్నిటీకి నిదర్శనం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఎప్పుడు కోర్టులోనే కనపడుతూ ఉంటాడు. ఏర్పాటు చేసిన పార్టీకి కోర్టు సింబల్ రావడం అనేది మా యొక్క అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. మా పార్టీ అధినేత కూడా జడా శ్రావణ్ గారు కూడా ఎప్పుడు కోర్టులోనే కనపడుతూ ఉంటాడు. ప్రజాసేవ చేయడానికి తొలి అడుగు వేశాను. ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, అలాగే స్థానికుడిని. దాదాపుగా 2 సంవత్సరాల నుంచి జేబీరావు భారత్ పార్టీ తరఫున ప్రజా సమస్యల మీద ఎక్కువ పోరాడుతూ ఉండడం జరిగింది. అనేక సమస్యల మీద నేను పోరాటం చేసి ఆ యొక్క సమస్యను పరిష్కరించడానికి నా వంతుగా నేను కృషి చేశాను. 20 సంవత్సరాల ఈ యొక్క పీరియడ్లో ఒక లెక్చరర్గా సమాజానికి ఉత్తమ పౌరులు తయారు చేయటం, అలాగే ప్రజా వ్యతిరేక విధానాల మీద ప్రజలను చైతన్యవంతం చేయడానికి ఒక జర్నలిస్ట్గా నా వంతుగా నేను ప్రయత్నం చేశాను. ఇప్పుడు కక్షిదారులకు సత్వరమే న్యాయ సాయం అందించడానికి న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. అయితే సిస్టమ్ ఒకవైపు ఉండటం వల్ల కొంతవరకే ప్రజాసేవ చేయడానికి కొంతవరకే నేను పరిమితమై ఉన్నాను. అదే అధికారంలోకి ఉంటే సిస్టమ్ లోపల ఉన్నట్లయితే ప్రజలకి మరింత సేవ చేసే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఇలా రాజకీయాల్లో రావడం జరిగింది. జ్యోతిబా పూలే ఆలోచన విధానంతో, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాల కోసం, అలాగే మాన్యవర్ కాన్సీరామ్ గారి అడుగుజాడల్లో నడుస్తున్న పార్టీ మా జేబీరావు భారత్ పార్టీ.